గోల్డ్ లవర్స్ కి మళ్ళీ షాక్. భారీగా పెరిగాయి బంగారం వెండి ధరలు. 10 గ్రాముల మీద బంగారం మీద 2890 రూపాయలు పెరిగింది గోల్డ్ రేటు. ఇక ప్రస్తుతానికి 24 క్యారెట్ల బంగారం ధర 1,56,600 రూపాయల వద్ద కొనసాగుతూ ఉంది. ఇక 10 గ్రాముల మీద 2,650 రూపాయలు పెరిగింది. ఇటు బంగారం ధర మనం చూస్తే కనుక 22 క్యారెట్స్ చూస్తే 1,43,550 రూపాయల దగ్గర 10 గ్రాముల బంగారం ధర కొనసాగుతూ ఉంది. ఇక కిలోపై 10,000 రూపాయలు పెరిగింది. 2,85,000కు చేరింది. మరోవైపు వెండి ధర, బంగారం వెండి ధరలు అనేవి కూడా రోజు రోజుకు కూడా ఒకరోజు తగ్గుతూ ఉంటే ఒకరోజు పెరగటం, ఫస్ట్ వరుసగా కూడా పెరుగుతూ వెళ్ళింది. ఆ తర్వాత కూడా మరలా కూడా తగ్గుతుందా అనే టైంలో ఒక ఫ్లక్చువేషన్ వచ్చి మరలా కూడా ధరలు కొంచెం అందుబాటులోకి వస్తున్నాయి అని అనుకుంటూ ఇంకొంచెం తగ్గుతుందేమో అని ఎదురు చూస్తున్న క్రమంలో మరో 2,000 పెరగటము, ఆ తర్వాత మరో 2,000 తగ్గటము, ఇంకో 2,000 ఈ విధంగా కూడా గోల్డ్లోనైతే అధికంగా రోజు రోజుకి గంటల వ్యవధిలోనే ఫ్లక్చువేషన్స్ మనం వెండి బంగారం విషయంలో చూస్తూ ఉన్నాం. మరలా కూడా బంగారం మీద ఇప్పుడు రేటు పెరిగినట్లుగా తెలుస్తుంది. మరి ఈ ఒక్కసారి పెరిగితే ఇంక మరలా కూడా ఇలానే పెరుగుతూ వెళ్తుందా, ఏం జరుగుతుంది, మరి ఏ పరిణామాలు ఈ గోల్డ్ రేటు పెరుగుదలకు కారణమయ్యాయి? ఈ డీటెయిల్స్ని మా ప్రతినిధి సతీష్ని అడిగి తెలుసుకుందాం. సతీష్, మరలా కూడా బంగారం రేట్లు అంటే మార్కెట్లో చూస్తే కనుక బంగారం వెండి రేట్లు ఇప్పుడు ఒక జూదంలా మారిపోయేటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. ముఖ్యంగా అంటే రోజు రోజుకి బంగారం ధర పెరుగుతుందా తగ్గుతుందా అనే సందిగ్ధంలో అయితే ప్రస్తుతం ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు, అలాగే కొనుక్కునే వాళ్ళు, అమ్ముకునే వాళ్ళు కూడా పెద్ద ఎత్తున ఆశ్చర్యకరానికి అర్థమవుతుంది. ముఖ్యంగా దీనికి సంబంధించి ప్రస్తుతం ఈ రోజు ముఖ్యంగా వెండి దాదాపు 10,000 పైన పెరిగిన పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ముఖ్యంగా బంగారం కూడా అదే రీతిలో కొంచెం పెరుగుతూ కూడా దాదాపు ఈ రోజు 2,800 పైగా పెరిగింది. ముఖ్యంగా దాదాపు ఈ గోల్డ్ కు సంబంధించి కూడా ఒక రోజు తగ్గడం, ఒక రోజు పెరగడం, అసలు మార్కెట్ మార్కెట్ ఎందుకు ఈ ఒడిదుడుకులు పెరుగుతుంది అని కూడా నిపుణులు చాలా స్పష్టంగా మరి ఈ వారం రోజుల పాటు కూడా రేట్లను గమనించిన తరువాతే ఒకవేళ మీరు కొనుక్కోవాలన్నా, ఇన్వెస్ట్ చేసుకోవాలన్నా ఈ వారం రోజులు, ఎందుకంటే అంతర్జాతీయ మార్కెట్ లో అటు స్టాక్ మార్కెట్ లో కూడా పెద్దగా ఒడిదుడుకులు అవుతున్నాయి కాబట్టి అంతర్జాతీయ మార్కెట్ కి సంబంధించి కూడా పెద్ద ఎత్తున లోటుపాట్లు అవుతున్నాయి కాబట్టి ఈ రేట్లు అనేవి పెరుగుతున్నాయి, తగ్గుతున్నాయి. సో ముఖ్యంగా ఈ వారం రోజులు కనుక మీరు కొంచెం వెయిట్ చేయగలిగితే ఒక రేట్ అనేది నియంత్రణకు రావచ్చు. కానీ మార్కెట్ నిపుణులు చెప్తున్న దాని ప్రకారం గోల్డ్ రేట్ అయినా, సిల్వర్ రేట్ అయినా ఎక్కడ కూడా తగ్గే అవకాశాలు తక్కువగా కనిపిస్తా ఉన్నాయి, పెరిగే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి అని ఒక క్లారిటీ అయితే చెప్తా ఉన్నారు. బట్ ఎంత మేరకు పెరుగుతుంది ఏంటి అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంటది. అంటే ఇది ఇప్పుడు పెరుగుతున్న రేట్లు ఒక్కసారిగా పడిపోయాయి అంటే దాదాపు 140 అంటే 1,40,000కి వచ్చినటువంటి గోల్డ్ రేటు ప్రస్తుతం మళ్ళీ అదే 10,000 దాదాపు 10,000 పెరిగింది ఈ 2-3 రోజులలోనే. సో ముఖ్యంగా ఈ రేట్లు పెరుగుదల ఒక స్టెబిలిటీ ఉంటుందా, లేదంటే మధ్యతరగతి వాళ్ళు కొనే అవకాశాలు ఉంటాయా అంటే ప్రస్తుతం అయితే ఏమీ చెప్పలేని పరిస్థితిలో ఉంది. ఎందుకంటే మార్కెట్ లో ఏదైతే మొన్న జరిగినటువంటి ట్రేడ్ డీల్ కావచ్చు, ఇవన్నీ కూడా కొంత నడుస్తా ఉంది. దానికి సంబంధించే ఈ రేట్లన్నీ కూడా ఒక్కసారిగా కిందికి మీదికి అవుతా ఉన్నాయి. రేణు, ముఖ్యంగా ఈ గోల్డ్ రేటు కనుక ఇప్పుడు ప్రస్తుతం గోల్డ్ కొనే వాళ్ళకైతే పెద్ద షాక్ అని చెప్పుకోవచ్చు. అలాగే పెళ్లిళ్ళ సీజన్ వచ్చింది, పెళ్లిళ్ళలో వాళ్ళు కూడా అంటే తగ్గుతున్నా నిన్న మొన్న ఏదైతే తగ్గిందో సో ఆ రేట్ చూసి ఇంకా తగ్గుతుందేమో అనే ధోరణిలో కూడా ఉన్నారు. సో ఏంటి అనేది కూడా వాళ్ళకు అర్థం కాని పరిస్థితి అయితే ఉంది. ఎస్ సతీష్, ఇప్పుడు ఏదైతే రేట్లు పెరుగుతూ తగ్గుతూ ఉన్నాయో ఇది ఒక ఇంకా కూడా అర్థం కాని ఒక అయోమయ పరిస్థితిలో ఉన్నాయా, లేకపోతే ఇది ఒక రేట్ కరెక్షన్ గా దీన్ని చూడొచ్చా? అంటే ముఖ్యంగా నిపుణులను అడిగినప్పుడు చెప్తున్న పరిస్థితులు ఏంటంటే నిపుణులు ఎక్కడ కూడా ఇది స్టెబిలిటీగా ఈ రేట్లు అనేవి పెరుగుతాయి, లేదు అంటే తగ్గుతాయి అని చెప్పట్లేదు. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్ లో అంతర్జాతీయంగా ఏదైతే కొన్ని సుంకాలు కావచ్చు, ఈ ట్యాక్స్ కు సంబంధించిన వ్యవహారాలు కావచ్చు, అలాగే దేశాలకు సంబంధించినటువంటి ట్రేడ్ డీల్స్ ఏదైతే చైనా రష్యాకు సంబంధించి, అలాగే అమెరికా ఇండియాకు సంబంధించి, అలాగే అమెరికా చైనాకు సంబంధించిన డీల్స్ ఏవైతే జరుగుతున్నాయో ఇవన్నీ కూడా పరిణామాలు దీంట్లోకి అంటే ఈ రేట్ లోకి తీసుకోవాల్సిన అవసరం ఉంటది. కాబట్టి అంతర్జాతీయ మార్కెట్ లో జరుగుతున్నటువంటి అంటే దేశాల మధ్య జరుగుతున్నటువంటి పరిణామాల కారణంగానే, ఒడిదుడుకుల కారణంగానే ఈ రేట్లు అనేది ఒక స్టెబిలిటీ లేవు. సో ప్రస్తుతం మాత్రం మనం ఖచ్చితంగా చెప్పలేము, ఖచ్చితంగా ఈ రేటు ఇంతవరకు వచ్చి ఆగుతుంది అని చెప్పలేము. కానీ ఒక మాట చెప్తా ఉన్నారు, రేట్లు అయితే పెరిగే అవకాశం ఉంది కానీ తగ్గే అవకాశం
అవకాశాలు అయితే లేవు అని స్పష్టంగా చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి రేణు. ఎస్ సతీష్, అంటే మనం చూస్తే కనుక ఇప్పుడు పెరిగినటువంటి రేటు, ఇప్పుడు భారత్ అమెరికా మధ్య జరిగినటువంటి ఒక డీల్ కారణంగా, కుదిరినటువంటి ట్రేడ్ డీల్ కారణంగానే ఈ రేటు పెరిగింది అని చెప్పి అంటున్నారు. ఇదేనా లేకపోతే ఇతరత్ర కారణాలు ఏమైనా ఎఫెక్ట్ చేశాయా? అంటే డెఫినెట్ గా ఇది కారణం అని చెప్పలేము. ఎందుకంటే ఏదైతే మన ట్రేడ్ డీల్ జరిగింది, అంటే మనకి అమెరికాకి జరిగినటువంటి ట్రేడ్ డీల్ ఒప్పందం మీద ఎప్పుడైతే ప్రకటన వచ్చిందో ఆ ప్రకటన వచ్చిన రోజు తగ్గింది రేటు, గోల్డ్ రేటు తగ్గింది, దాంతో పాటు సిల్వర్ రేటు కూడా తగ్గింది. దాని తర్వాత మళ్ళీ 2 రోజుల తర్వాత మళ్ళీ గోల్డ్ రేటు పెరగడం, దాంతో పాటు సిల్వర్ రేటు కూడా ఒక్కసారిగా పెరగడం ఇప్పుడు ఆశ్చర్యకరంగా మారింది. ఎందుకంటే నిన్న ఏదైతే అమెరికా అలాగే చైనా కూడా ఒక డీల్ కు సిద్ధమైనట్టు తెలుస్తా ఉంది. అటు మరి రష్యా, ఇటు అమెరికా, మరి ఇటు ఇండియాకు సంబంధించి కూడా కొన్ని వాతావరణం, అంటే ఇంటర్నేషనల్ అంతర్జాతీయ మార్కెట్ లో ఈ దేశాల పైన కొన్ని సుంకాలు కావచ్చు, ఈ ట్రేడ్ డీల్స్ కావచ్చు, ఇప్పుడు అమెరికా చైనా కనుక ఏదైనా డీల్ చేసుకుంటే మళ్ళీ కొన్ని మార్పులు చేర్పులు ఉండే అవకాశం ఉంది. లేదంటే రష్యా అలాగే ఇండియా ఏదైనా మళ్ళీ డీల్ చేసుకుంటే మళ్ళీ ఒడిదొడుకులు ఉంటాయి. కాబట్టి సో ఈ పరిణామాలన్నీ అంతర్జాతీయ మార్కెట్ కి సంబంధించే ఉంటాయి తప్ప లోకల్ గా ఎలాంటి మార్పులు ఉండవు. ఒకవేళ పెరిగితే, అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే గోల్డ్ మాత్రం పెరిగే అవకాశాలు ఉన్నాయి తప్ప తగ్గే అవకాశాలు అయితే లేదు అని నిపుణులు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. ఎస్, స్టే విత్ us, సతీష్. బంగారం వెండి రేటు మార్కెట్లో ఒక రోజు పెరుగుతూ ఒక రోజు తగ్గుతూ కూడా ఇది ఏమాత్రం కూడా జూదం క్రియకు తక్కువగా లేదు అంటూ కూడా దీని మీద కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇక ఈ అన్నిటి పరిణామాల నేపథ్యంలో నిన్ననే ఒక 2000కు పైగా కూడా గోల్డ్ రేటు తగ్గితే ఇవాళ మరలా కూడా అంతకన్నా ఎక్కువగా 2800కు పైగా కూడా రేటు పెరగటం జరిగింది. ఇక సిల్వర్ రేటు కూడా పెరిగింది. ఇప్పటి నుంచి కూడా వెండి, బంగారం ఈ 2 రేట్లు కూడా మరికొన్ని రోజులు పెరుగుతాయి అని చెప్పి నిపుణులు చెబుతున్నారు. అంతర్జాతీయంగా అనేక పరిణామాలు గోల్డ్, సిల్వర్ మీద ఎఫెక్ట్ చేస్తాయి. కాబట్టి చూద్దాం మరి ఈ బంగారం, వెండి రేటు మరి ఇలానే పెరుగుతూ వెళ్తుందా? ఎందుకంటే ఇప్పుడున్న అంచనాల ప్రకారం పెరుగుతూ వెళ్తుంది అని చెప్పారు. కానీ ఎప్పుడు అంతర్జాతీయంగా ఏ పరిణామాలు ఎటు మారుతాయి అనేది చెప్పలేని పరిస్థితి.